ప్రజల పక్షం My95 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనవరి 24న పీలేరులో జరగవలసిన తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ అనివార్య కారణాలతో 27వ తేదీకి మార్పు చేయడం జరిగిందని వేర్వేరు ప్రకటనలో వెల్లడించిన జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. 4 పార్టీలు 2 కుటుంబాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం 2 కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే 2 జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం 2 కుటుంబాల చేతిలోనే ఉండడం ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయ దృశ్యం. రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. నిగ్గు తేల్చేందుకు అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడేపల్లి సత్యవతితో భేటీ అయిన తెలుగు శక్తి అధ్యక్ష బివి రావు. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా పదవి బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల నేడు ఇడుపులపాయకు చేరుకున్నారు. తండ్రి సమాధి వద్ద ఆశీర్వాదం తీసుకొని ఆమె విజయవాడకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో నేడు ఇడుపులపాయకు 10 వాహనాలలో కాంగ్రెస్ నాయకులు బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు మదనపల్లె కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ నేతృత్వంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే అన్నారు. అది నెరవేరకపోయినప్పటికీ ఆయన గారాల ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలతో నిజమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్తో కలిసి పనిచేసే అవకాశం తమకు లేనప్పటికీ వైఎస్ షర్మిలమ్మతో కలిసి పనిచేయటం తమ అదృష్టంగా భావిస్తున్నామని రెడ్డి సాహెబ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ శక్తి వంచన లేకుండా వైఎస్ షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరుస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బలోపేతమే తమ లక్ష్యమన్నారు. వైఎస్ షర్మిలకు స్వాగతం పలకడానికి నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ వెంట ఎస్కే భాషా, మీనా కుమారి, సురేంద్ర రెడ్డి, చలపతి, మహబూబ్ పీర్, రాణి, నాని, బయ్యారెడ్డి, శరత్ రెడ్డి, రఫీ, షంషీర్, ఇంతియాజ్ తదితరులు వెళ్లారు. పెద్ద ఎత్తున మేమందరం ఒకరు తరలి వెళ్తున్నాం. అన్నమయ్య జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు వస్తున్నాం. అందులో భాగంగా మదనపల్లి నుంచి పెద్ద ఎత్తున మేమందరం బయలుదేరుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ ఘాట్లో తన ప్రతినిధి నుంచి అక్కడ ఆశీర్వాదం తీసుకొని షర్మిలమ్మ గారు రేపు విజయవాడ పార్టీ కేంద్రమైన విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనంతటికీ ప్రతి కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ అభిమాని అందరూ మూకుమ్మడిగా తరివిలో వెళ్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. కాంగ్రెస్ పార్టీని నడిపేదానికి షర్మిలమ్మ గారు రాలేదు, పరిగెత్తించడానికి వస్తున్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పాలక ప్రతిపక్షాలకు సింహస్వప్నంగా మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే సదుద్దేశంతో ముందుకొస్తున్నాం. కాబట్టి ఈ కళ నెరవేరాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృష్టమైన ప్రభుత్వం కానీ మహిళా మంత్రులు, మహిళా కమిషన్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడేపల్లి సత్యవతితో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ శనివారం ఆమె నివాసంలో భేటీ అయ్యారు. తొలిసారి పిసిసి అధ్యక్షురాలు పదవి మహిళ చేపట్టబోతున్నారు కాబట్టి వైఎస్ షర్మిల దృష్టి సారించాలని ఆమెకు రామ్ తెలిపారు. అనంతరం సత్యవతి స్పందిస్తూ తప్పకుండా మహిళలు అదృశ్యంపై దృష్టి సారిస్తామని, తప్పకుండా దీనిపైన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని బివి రామ్ కు హామీ ఇచ్చారు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం 2 కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే 2 జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు పగ్గాలు కేవలం 2 కుటుంబాల చేతుల్లోనే ఉండడం బహుశా ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయ దృశ్యం. ఏపీలో రాజకీయాలలో చెరగని ముద్ర వేసి జూకి వారసుడు నేనే అంటూ కాంగ్రెస్ హైకమాండ్ ను ధిక్కరించి మరీ సొంత పార్టీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజారిటీతో 2019 ఎన్నికలలో గెలిచి సీఎం అయిపోయారు.
ఇప్పుడు వైనాట్ 175 అంటూ మరోసారి ఏపీలో పవర్లోకి రావటానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బలమైన ప్రాంతీయ పార్టీకి ఆయన అధ్యక్షుడు. వైఎస్ షర్మిల ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ పేరు. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్లో చేరితే 10 రోజుల్లోనే ఏపీ అధ్యక్షురాలు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పొయ్యాలన్నా, గత వైభవం దిశగా పార్టీని నడపాలన్నా అది షర్మిల వల్లే సాధ్యమని కాంగ్రెస్ హైకమాండ్ నమ్ముతోంది. దానికి తోడు వైఎస్ఆర్పై అభిమానం ఉండి జగన్తో ఇమడలేకపోతున్న వైసీపీ నాయకులకు పార్టీ నుండి బయటకు రావడానికి ఒక మార్గంగా షర్మిల కనిపిస్తుంది. దానితో మరో ఆలోచనకు తావు లేకుండా ఆమెకే పీసీసీ పగ్గాలు కట్టబెట్టారు హైకమాండ్ పెద్దలు. పైగా బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆమెకు అదనపు బలం. ఆ వర్గం కాంగ్రెస్ ముందు నుండి అండగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న షర్మిల తన కుమారుడి ఎంగేజ్మెంట్ అనంతరం ఏపీలో అడుగు పెట్టబోతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఆమె వర్గం అంచనా వేస్తోంది. పార్టీ పనైపోయింది అనుకున్న ప్రతిసారి టీడీపీ తిరిగి నిలదొక్కుంటుంది అంటే అది నమ్మకమైన పసుపు సైనికులు చంద్రబాబు రాజకీయ వ్యూహాల వల్లే అంటారు ఎనలిస్టులు. 70 ఏళ్ల పైబడ్డ వయసులో ఇప్పటికీ ఆయనపైనే తెలుగు తమ్ముళ్ళు నమ్మకాలు పెట్టుకున్నారు. స్కిల్ స్కామ్లో రిమాండ్కు వెళ్లి వచ్చిన చంద్రబాబు ప్రజల్లో వచ్చిన సానుభూతిని ఓట్ల రూపంలో మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కుమారుడు లోకేష్ ఒక పక్క అండగా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోవైపు నమ్మకమైన తోడుగా ఉన్నారు. ఏపీలో ఎలాగైనా సొంతంగా బలపడాలన్న బీజేపీ ఆశలు ఎప్పుడూ దెబ్బతింటూనే ఉన్నాయి. ఏరి కోరి తెచ్చుకున్న నాయకులు పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో పురంధేశ్వరినే పార్టీ అధ్యక్షురాలు చేశారు కమలం పార్టీ పెద్దలు. దానికి తగ్గట్టుగానే రాష్ట్రం మొత్తం తిరుగుతూ బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆమె. ఎన్టీఆర్ వారసత్వంతో పాటు స్వతహాగా అబ్బిన ప్రతిభా పాటవాలు ఆమె సొంతం. స్వయాన చంద్రబాబుకు వరుసకు వదిన దగ్గుపాటి వారి పురంధేశ్వరి. ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య ఎన్నికల పొత్తు ఏర్పడితే కీలక పాత్ర పోషించబోతున్నారు. ఏపీలో జనసేన కూడా కీలకంగా మారినా ఆల్రెడీ టీడీపీతో పొత్తులోనే ఉంది కాబట్టి ప్రత్యేకించి చెప్పడం లేదు. కానీ మిగిలిన 4 పార్టీలు, అందులో 2 నేషనల్, 2 ప్రాంతీయ పార్టీల అధ్యక్ష పదవులు 2 కుటుంబాల చేతుల్లోనే ఉండటం 2024 ఏపీ ఎన్నికల్లో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. జగమంతా రామమయం, సర్వకోటి ప్రాణాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అయోధ్య రామాలయంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ దేశ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎల్లంపల్లి ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22న అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో అపూర్వ ఘట్టాన్ని స్వాగతించాలని పిలుపునిచ్చారు. దేశంలోని హిందూ బాంధవులే కాకుండా ప్రపంచంలోని అన్ని మతాలు, కులాలు రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు. 1000 సంవత్సరాల పాటు భారతావని ఎందరో పాలకుల పాదాలలో నలిగి స్వేచ్ఛ గాలి పీల్చుకుందన్నారు. అయోధ్య రామాలయం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్య రామాలయ నిర్మాణంలో తెలుగువారు పాలు పంచుకోవటం సంతోషంగా ఉందన్నారు. సీతమ్మ వారికి ప్రత్యేకంగా నేసిన వస్త్రాలు, తిరుమల శ్రీవారి 1,00,000 లడ్డూలు ప్రత్యేకంగా అందించడం సంతోషంగా ఉందని అన్నారు. అయోధ్య రాములోరి గుర్తింపుగా 25 దేశాలలో స్టాంపు ముద్రించడం ఎంతో గర్వకారణమన్నారు. 22న రామాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆ రోజున తమ బిడ్డకు జన్మనివ్వాలని కొంతమంది తల్లులు ఆతృతగా ఎదురు చూడటం ఎంతో శుభమన్నారు. దేశంలో కొంతమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా అయోధ్య రామాలయం రాముల వారి విగ్రహ ప్రతిష్టపై వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఈ భూగోళం ఉన్నంత వరకు హిందూ మతం నిలిచి ఉంటుందని అన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఓసూరు కిరణ్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తన మీద నమ్మకంతో నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్ రెడ్డి మరియు నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డ్రిప్ ఇరిగేషన్, పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులపై పోరాటాన్ని మరింత ఉధృతం చేసి కిసాన్ మోర్చాను మరింత సంస్థాగతంగా బలపరుస్తామని అన్నారు. నమస్కారాలు. నేడు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే రేపు 25ని ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ పెడుతున్నారో దీన్ని ఉత్తరాంధ్ర ప్రజలు బాయ్కట్ చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఏం పీకేవ్ జగన్ అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు ప్రజలే మాయమాటలు పెట్టి
ఉత్తరాంధ్ర పైన అమాయకం చేసి ఈ పాలేగారు ఈ వైసీపీ నాయకుల్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం దోచుకుపోయారు. ఈవేళ ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. అటు విశాఖ ఉక్కు పరిశ్రమ పైన ఎటువంటి స్పష్టత లేదు, రైల్వే జోన్ పైన లేదు, మరి ఆయన ఉపాధి యువతికి కల్పించలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర కార్డు పట్టుకొని ఇక్కడ ప్రజల్ని అమాయకత్వం చేసుకొని 3 రాజధానుల పేరుతో ప్రజలను డ్రామా ఆడి మోసం చేశారు. ఇక్కడ ఈ పనికిమాలిన వైసీపీ నాయకులు, స్పీకర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ భజన చేశారు తప్ప వాళ్ళ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి జగన్ తాకట్టు పెట్టారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల్ని నేను ఒకటే పిలిపేస్తాను, రేపు 25 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర సభ పెట్టారో ఈ పనికి మాలిన మంత్రులకి, నాయకులకి అపాయింట్మెంట్ లేదు. అలాంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు అడుగుతున్నాను. ఈ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే సవాల్ చెప్తున్నాను, నీకు నిజంగా దమ్ముంటే నాతో ముఖాముఖి చర్చకి రాగలని అడుగుతున్నాను. ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన ఈరోజు మీ మంత్రులు ఈ సిదిరి అప్పలరాజు ఒక పనికి మాలి మంత్రి, స్పీకర్ జగన్ భజన తప్ప అభివృద్ధి లేదు. ఆయన రోడ్లే ఊరే బాగు చేసుకున్న ఒక దద్దమ్మ స్పీకరు ఇవాళ జగన్ భజన చేసుకుంటున్నారు. మరి ఇలాంటి వ్యక్తులు మనకి కావాలని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటారు. మరి కోడికత్తి శ్రీలు కేసులో 5 సంవత్సరాల నుంచి ఒక దళిత వ్యక్తిని జైల్లో పెడితే కనీసం సాక్ష్యం చెప్పడం కూడా నువ్వు కోర్టుకు వెళ్ళకపోతున్నావంటే నువ్వు నిజంగా దళిత ద్రోహి చేస్తావు. ఈ నెల 24వ తారీఖున పీలేరులో జరగవలసిన తెలుగుదేశం పార్టీ సభ ఈ నెల 27వ తేదీకి మార్పు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్లు వేరే ప్రకటనలో తెలియజేశారు. అయోధ్యలోని రామ జన్మభూమిలో రాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందిందని అన్నారు. ఆ మేరకు హాజరు కావాల్సి ఉన్నందున తెలుగుదేశం పిలుస్తోందిరా సభను 27వ తారీఖు వాయిదా వేయడమైందని పేర్కొన్నారు. కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ నెల 27వ తారీఖున పీలేరులో యథావిధిగా సభకు హాజరు కావాల్సిందిగా కోరడం జరిగింది. అందరికీ నమస్కారం. మన రాజంపేట పార్లమెంటరీ పరిధిలో ఈ నెల 24వ తేదీన పీలేరులో జరగాల్సినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి రా తెలుగుదేశం పిలుస్తోంది కదలిరా అనే సభ ఈ నెల 27కి వాయిదా పడింది. కారణం ఏమంటే అయోధ్యలో రామ జన్మభూమి రామాలయం నిర్మితం సందర్భంగా అక్కడ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న కారణంగా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం అందడం, దానికి వెళ్ళాలని నిశ్చయించిన కారణంగా బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా ఈరోజు 24వ తారీఖు నాడు జరగాల్సిన సభను 27వ తారీఖుకి వాయిదా వేయడమైందని తెలుగుదేశం కార్యకర్తలకు, విఘ్నులకు, ప్రజలకు అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. 27వ తేదీ యథావిధిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ వింగ్ అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కిషోర్ కుమార్ రెడ్డి గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో పీలేరులో సభను విజయవంతం చేయాల్సిందిగా మరోసారి కోరుతున్నాను. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కు జాతీయ స్థాయిలో టాప్ 10 కళాశాలగా AAA రేటింగ్ లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. జాతీయ స్థాయిలో NPTEL వారు ఆన్లైన్లో జూలై-డిసెంబర్ 23 సెషన్లో నిర్వహించిన పరీక్షలలో కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు మొత్తం 6,338 సర్టిఫికేట్ కోర్సులకు హాజరు కాగా అందులో 5,538 ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయిలో NPTEL సర్టిఫికేట్ను పొందటమే కాక కళాశాలకు AAA రేటింగ్తో పాటు టాప్ 10లో మిట్స్ కళాశాలకు గుర్తింపును అందించినట్లు ఆయన తెలిపారు. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులో జరిగిన అవార్డుల కార్యక్రమంలో కళాశాల మెకానికల్ ప్రొఫెసర్ డాక్టర్ పృథ్వీరాజన్ ఈ అవార్డును అందుకున్నట్లు ఆయన తెలిపారు. కళాశాలకు NPTEL వారు అందించిన ఈ గుర్తింపుకు కృషి చేసిన విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసిన కృషికి కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ్ భాస్కర్ చౌదరి, విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసిన కృషికి గాను మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా కృతజ్ఞతలు తెలిపారు.
ఏటీసీతో పైలట్ కు సమన్వయ లోపం, నిర్దేశించిన మార్గంలో వెళ్లని పైలట్ రాంగ్ రూట్ లో వెళ్తున్నట్లు హెచ్చరించిన ఏటీసీ హెచ్చరికతో వెనుదిరిగిన హెలికాప్టర్ మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి. విశాఖ నుంచి అరకు సభకు వెళ్తుండగా ఘటన. సురక్షితంగా అరకుకు చేరుకున్న చంద్రబాబు, ఊపిరి పీల్చుకున్న తెలుగు తమ్ముళ్లు. అనుక్షణం ప్రజల పక్షం. N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.